అందరం చదువుకున్నాం, ఎందుకు కులవృత్తి దాటి బయటికి వెళ్ళినాం? అంటే అంతకుముందున్నోడేమో కులధర్మంలోనే మీరు బతకాలి, సాకలోళ్ళు మైల బట్టలే ఉతకాలి, అది దాటి వేరే వైపు పోయినరా మీరు ధర్మం చెడ్డట్టే అని భయపడి ఇక బట్టలే ఉతికింది ఆ తల్లి. ఆ మైల బట్టల్ని తీసుకుపోయి మనవని తీసుకుపోయి ఆ మూట మీద కూర్చోబెట్టేది ఈ సాకల తల్లి. ఆ మూటే సింహాసనం అనుకునేది ఆ పొలగాడు. కానీ ఈ మైల బట్టలన్న సంగతి తెలియదు. ఆ మూట మీద కూర్చున్న ఆ పిల్లగాడిని ఎత్తుకొని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టని బయలుదేరిన నేను, సాకలి తల్లి బిడ్డని. మైల బట్టలు తెలియదు, సింహాసనం తెలియదు, కానీ ఆ పిల్లగాడు ఆ మూట మీద కూర్చుంటాడు, ఇదే సింహాసనం అనుకుంటాడు. ఆ పిల్లగాడు కూర్చోబెట్టమని అడుగుతాడు తల్లిని, గారాబం చేస్తాడు, నాకు ఈ మూట మీద మెత్తగా ఉంటుందని. కానీ అది ఊరు మొత్తం మైల బట్టలు అన్న సంగతి తెలియదు. కానీ నేను ఆ పిల్లగాడిని ఎత్తుకొని రాజ్య సింహాసనం చూపించడానికి బయలుదేరిన నేను.